సో లాస్ట్ 2 years నుంచి ఏమైందంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని ఒక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ మాకు అప్రోచ్ అయింది కలిసి పనిచేయాలని. అన్న మా ఎస్సీ హిందువులు కన్వర్ట్ అయినాక కూడా వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ హోల్డ్ చేసి ఆ రిజర్వేషన్ తీసుకొని ఫేక్ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు హిందూ సమాజం పైన. దాంతో హిందూ సమాజం డివైడ్ అవుతుందని నాకు ఒక మాట చెప్పారు. ఆ మాట చెప్పగానే మేము ఏం చేసామంటే రంగారెడ్డి డిస్టిక్ని ఐడల్గా తీసుకున్నాం. ఓకే. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలతో టచ్లో వచ్చి మేము వాళ్ళతో కలిసి సుమారుగా 2 years నుంచి పనిచేస్తున్నాం. ఈ 2 yearsలో మాకు తెలిసిన విషయం ఏంటిదంటే ఎవరు కన్వర్ట్ అవుతుందో వాడు కన్వర్ట్ అయినాక జనరల్గా అందరికి తెలిసిన విషయమే వాడు సర్టిఫికేట్ చేంజ్ చేసుకోవడం. కానీ వాడు ఏం చేస్తాడంటే ఎవరన్నా వీళ్ళకి ఆపనికి వస్తారు కదా వాళ్ళపైన అట్రాసిటీ కేసు వేస్తానని భయపడతాడు, బెదిరిస్తాడు. వచ్చే కాలంలో ఏమవుతుందంటే వీళ్ళ సంఖ్య పెరిగిందనుకో, కన్వర్టెడ్ ఎస్సీ క్రిస్టియన్సీ సంఖ్య పెరిగిందనుకో, వీళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురామని చెప్తారు. అమెండ్మెంట్ ఏముంటుందంటే ఎస్సీలు కన్వర్ట్ అయినాక కూడా వాడు ముస్లింలో కన్వర్ట్ అయినా క్రైస్తవులో కన్వర్ట్ అయినా దేంట్లన్నా కన్వర్ట్ అయినాక కూడా వాడు ఎస్సీ రిజర్వేషన్ని వాడు పొందేలాగా. అది అయిందనుకో హిందూ సమాజం కూలిపోతుంది, ఆబ్వియస్గా కూలిపోతుంది. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న కార్యకర్తలు చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. నేను వాళ్ళతో దాదాపు 1.5-2 years నుంచి కలిసి పనిచేస్తున్నాను. ఎన్నో చర్చ్లు పనిచేపించినాం, అక్కడ ఎన్నో మస్జిద్లు ఆపినాము కన్స్ట్రక్షన్. దీంతో మాకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ వాజ్ సాఫ్ట్ అండ్ అగ్రెసివ్. ఇప్పుడు గద్వాల్లో ఇట్లా అగ్రెసివ్గా వెళ్ళారో ఇక్కడ సాఫ్ట్గా వెళ్ళారు, తెలియకుంటే చేసారు. మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేశారంటే కన్వర్జన్ రేట్ పెంచారు, చర్చ నిర్మాణం పెరిగింది. ఈ చర్చ నిర్మాణంకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దశోభాగం. అది కాకుండా లోకల్ హిందూ రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏ పార్టీకైనా సంబంధించి ఉండని వాళ్ళే దగ్గరుండి వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ అప్పచెప్పడము, డబ్బులు ఇవ్వడం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అది తెలిసి చేస్తారా తెలియక చేస్తారా నాకు కూడా ఐడియా లేదు. కానీ మొత్తానికి అయితే వీళ్ళకు సపోర్టు సెక్యులర్ హిందూస్ దగ్గర నుంచి పెద్ద స్థాయిలో వస్తుంది.